ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు అర్లీ మార్నింగే కొద్దిగా వర్క్ ఉండి బయటకు వెళ్ళాను. అది కూడా చాలా లాంగ్ 2 వీలర్లో వెళ్ళానండి. అందుకని చెప్పి నాకు ఈ గాలికి బాగా హెడ్ఏక్ వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా బయట టిఫిన్ తెచ్చుకొని తినేసాము. ఇప్పుడైతే 11:15 అయిందండి. ఒకరు టొమాటో రసం అడిగారండి, అందుకని చెప్పి నేను టొమాటో రసం చేస్తున్నాను. పనిలో పని ఎర్రపప్పు చేస్తున్నాను కదా, అది కూడా చూపిస్తాను. ఎప్పుడు పప్పేనా అని అనుకుంటారేమో. ఫస్ట్ అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పి పాలకూర పప్పు చేశాను. తర్వాత పొన్నగంటి ఆకు హెల్త్ కి చాలా మంచిది అండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. అది ఎన్ని సార్లు అంటే వీక్లీ 2-3 పెట్టారంటే హెల్త్ కి చాలా మంచిది. మెయిన్ కళ్ళకి చాలా మంచిది. అందులోనే నేను ఇది కుండలో చేశాను కదా, చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందని చెప్పి చూపించాను. ఇంక ఇప్పుడు టొమాటో రసం అడిగారు కదా, పనిలో పని ఎర్రపప్పు కూడా చేస్తున్నా. అందుకే అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తుందని చూపిస్తున్నాను. చాలా మంది కారం పప్పు కూడా అంటారు, మేమైతే ఎర్రపప్పు అని అంటాము. కానీ చాలా చూసానండి నేను యూట్యూబ్ వీడియోస్ లో కూడా, చాలా మంది రెడ్ చిల్లీ పౌడర్ వేస్ట్ చేశారు. నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని మిక్సీ జార్ లో బరకగా గ్రైండ్ చేసి చేస్తానండి. పనిలో పని రసం చూపిస్తున్నా అని చెప్పి ఇది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఎర్రపప్పు అనేది చూపిస్తున్నాను. ఇంకా వీలైతే ఆలూ ఫ్రై కూడా చేస్తాను, ఒకవేళ నాకు ఓపిక ఉంటే అండి. లేదంటే తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే నేను టొమాటో రసం ఎర్రపప్పు చూపిస్తాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి త్వరగా, లేదంటే ఇంకా హెడేక్ ఎక్కువ అయిపోతే నేను ఇంకే పని చేయలేను. ఓకే, మరి చేద్దామా? ఇక్కడ ఎర్రపప్పు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను కందిపప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. 1 కప్ కందిపప్పుకి, ఇది కొంచెం నీళ్ళగా చేసుకోవాలి కాబట్టి పప్పు 1 కప్ కందిపప్పుకి 4 కప్స్ వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ అయితే ఒక 3 తీసుకున్నా అండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆనియన్ మళ్ళీ ఇంకొక మీడియం సైజ్ ఆనియన్ ని తిరువాతలో వేసుకుంటాము. ఇక్కడైతే పసుపు ఆయిల్ వేసాను, తర్వాత ఆనియన్ టొమాటో వేస్తున్నాను. ఇలా ఆనియన్ టొమాటో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను రెడ్ చిల్లీస్ ఇలా మిక్సీ జార్ లో కచ్చపచ్చగా గ్రైండ్ చేస్తున్నాను. ఇవి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. ఇది విజిల్ ప్రెషర్ అంతా పోయినాక మరి మూత తీసి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మరి ఒక విజిల్ పెట్టుకోవాలి. చూపిస్తాను. ఫస్ట్ అయితే కందిపప్పు, పసుపు, ఆయిల్, ఆనియన్, టొమాటో వీటన్నిటిని వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు అయితే వెనకాల పెట్టేసానండి. నెక్స్ట్ ఇక్కడ ఇందులో టొమాటోస్ బాయిల్ చేసుకుంటాను. టొమాటో రసం కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ టొమాటోస్ అయితే అండి, ఒక టొమాటోని హాఫ్ గా కట్ చేసుకొని ఈ తొడిమి దగ్గర తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్మాల్ సైజు ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ టొమాటోస్ లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఎక్కువ రాక్ సాల్టే వాడండి, హెల్త్ కి మంచిది. ఇక్కడ ప్రస్తుతానికి నేను నైస్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ తీయాలి ఇప్పుడు లోపల నుంచి, అందుకని చెప్పి ప్రస్తుతానికి నైస్ సాల్ట్ వేసేసాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
ఈ టొమాటోస్ మునిగేంత వాటర్ వేసుకోండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇక్కడ పప్పు అవుతుంది, రసం అవుతుంది, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయ్యి చేసేస్తాను. చూసారా, చిల్లీ ఫ్లేక్స్ ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నా. నేను ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ వాష్ చేసుకుంటున్నాను. ఇది కూడా రైస్ కుక్కర్లో పెట్టేస్తే మొత్తం వర్క్ అంతా 1 అవర్లో అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 1 విజిల్ వచ్చేసింది. ఇక్కడైతే టొమాటో బాయిల్ అవుతుంది. ఒక 15 to 20 మినిట్స్ చాలు. తర్వాత నేను ఇందాక రాక్ సాల్ట్ వాడమన్నాను కదా, ఇదే అండి. ఇందాక నేను బాటిల్లో ఫిల్ చేయలేదు, అందుకని చెప్పి నైస్ సాల్ట్ వేసాను. ఈ రాక్ సాల్ట్ వాడండి, హెల్త్ చాలా మంచిది. ఇక్కడ ఫిల్ చేశాను ఇందులో. చూసారా, ఇక్కడైతే 2 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇంకా ఆఫ్ కూడా చేసేసాను. అది కొంచెం ప్రెషర్ పోయినాక ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేస్తాను. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఈ పప్పు కొంచెం ఎర్రపప్పు అన్నాం కదా, ఇది పప్పు కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. నేనైతే ఇది మొత్తం వేసేస్తున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది, మొత్తం వేసేస్తాను. తర్వాత ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేసేప్పుడు వాడాను కదండి ఆయిల్, ఇది ఇప్పుడు ఇది స్ట్రెయిన్ చేసి పప్పు తిరువాతకు వాడుతున్నాను. అస్సలు చేదు ఉండదు. మీకు చూపిస్తా అన్నాం కదా, ఖచ్చితంగా మీ ముందే చేసి చూపిస్తాను. ఈ ఆయిల్ ని వేస్ట్ చేయకండి. ఇది కాకరకాయ వేయించిందే కాబట్టి హెల్త్ కి మంచిదే అండి. ఒకవేళ చేదు ఇందులో దిగినా ఏం కాదు, కానీ పప్పు అయితే చేదు రాదు. చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు పప్పుకి ఇదే వాడి చూపిస్తాను. ఇక్కడ టొమాటోస్ కూడా బాయిల్ అయ్యాయి. ఈ మాత్రం బాయిల్ చేసుకోండి చాలు. నేను ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టొమాటో రసం ఇలా బాయిల్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పైన ఈ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ తీసేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత ఈ స్కిన్ మొత్తం పైన ఇలాంటికే వచ్చేస్తుంది. ఆ స్కిన్ కూడా తీసాక అలా పడేయకండి. ఆ స్కిన్ తీసాక కొంచెం స్క్వీజ్ చేయండి, అందులో రసం ఉంటుంది. ఇంకా స్క్వీజ్ చేశాక తర్వాత ఆ పిప్పి పడేసి ఈ మిగతాదంతా వాటర్ లేకుండా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి. చూపిస్తాను, ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ విజిల్ అయితే పోయింది, విజిల్ తీసేస్తున్నాను. చూసారా, పప్పు ఎంత బాగా ఉడికిపోయింది. అసలు 2 విజిల్స్కే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చెప్పా కదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం వేసేస్తున్నాను. ఈ పప్పు స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను మొత్తం చిల్లీ ఫ్లేక్స్ వేసేసాను. ఇక్కడ చూడండి, నేను రాక్ సాల్టే వాడుతున్నాను. టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఈ పప్పు కొంచెం నీళ్ళగా ఉండాలన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా సాల్ట్. ఇక్కడ ఈ స్టేజ్ లో మీరు ఇంకొంచెం వాటర్ చూసుకొని కావాలనుకుంటే వేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటాం కదా ఎలాగో, ఇక్కడ వాటర్ వేసుకోండి మీరు కావాలనుకుంటే. చింతపండు పేస్ట్ అండి, మీరు చింతపండు వాడేటట్టయితే చింతపండు కూడా ఈ స్టేజ్ లో వేసేయండి. నేనైతే పేస్ట్ వాడతాను. పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే వేసాను, చెప్పాను కదా. ఎందుకు ఎక్కువ వేసానంటే కొంచెం వాటరీగా ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. అంటే మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చింతపండు, రాక్ సాల్ట్ ఈ 3 వేసేసాను. ఇలా ఉందండి వాటరీగా. మనం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు, సరిపోతుంది. ఇక్కడైతే మరి మూత పెట్టి ఒక విజిల్ వేయచ్చు. ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి.
ఒక విజిల్ రావాలి. చూసారా ఇక్కడ ఒక విజిల్ వచ్చేసింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఇక్కడ టొమాటోస్ చల్లగా అయిపోయినాయి. ఈ పైన స్కిన్ చూడు ఇలా అంటే వచ్చేస్తుంది, ఎందుకంటే బాయిల్ చేసాం కదా అందుకు. మొత్తం ఈ టొమాటోస్ అన్నిటికీ పైన ఇలా స్కిన్ తీసేయండి. ఇది ఇలానే పడేయకండి, ఇది ఫస్ట్ స్క్వీజ్ చేసుకోండి. ఇందులో కూడా రసం ఉంటుంది. ఇలా వాటర్లో అని ఒకసారి ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని పడేయండి. తర్వాత ఇందులో టొమాటోస్ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకూడదు, ఓన్లీ టొమాటోస్ మాత్రం. వాటర్ వేస్తే సరిగా పేస్ట్ అవ్వదు, అందుకని చెప్పి ఓన్లీ టొమాటోస్ మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే టొమాటోస్ ఆల్రెడీ మంచి రెడ్డిష్ కలర్ ఉన్న టొమాటోస్ తీసుకుంటే పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే వెయ్యను, కానీ మీకు చూపించడం కోసం కొద్దిగా వేస్తున్నాను. కొంచెం ఒక బిట్ ఆ పేస్ట్ వేసాను అంతే. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాం చూడండి, బాగా పేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే వాటర్ బాయిల్ చేసుకున్నామో అది కూడా ఇందులోకి వేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు అసలు. తర్వాత మనకి ఈ రసం థిక్నెస్ ని బట్టి వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత రసం ఎంత థిక్గా కావాలో అలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ జార్ మూతకుంటుంది కదండి, అది కూడా ఇలా వేసుకోండి. ఇది ఎంత పోయింది అనుకోండి అసలు టేస్ట్ ఉండదు, కంపల్సరీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ కూడా వస్తుంది. చూసారా మొత్తం తీసేసాను. తర్వాత నేను ఇక్కడ రసం పౌడర్స్ అయితే ఏం వాడను. మీరు వాడాలనుకుంటే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఒక స్పూను రసం పౌడర్ వేసుకోండి. నేనైతే ఓన్లీ ఈ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వేసుకుంటాను. మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మీరు ఎక్కువ తింటారా కారం తక్కువ తింటారా అన్నది. ఇక్కడ సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఫస్ట్ లో కొద్దిగా వేసాను కదా, మరి చూసి వేసుకోండి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. చక్కెర కానీ బెల్లం కానీ, కొందరైతే షుగర్ వేసుకుంటారు, నేనైతే బెల్లం వాడతాను అండి. షుగర్ మంచిది కాదు కదా హెల్త్కి, అందుకు బెల్లమే వాడతాను. మీ టేస్ట్ తగ్గట్టు. ఈ రసంలో పులుపు కారం ఉంటుంది కదా, ఈ బెల్లం వేసుకోవడం వల్ల అది కంట్రోల్ చేస్తుంది అనమాట, పులుపు కారం ఎక్కువ అవ్వకుండా. ఇలాగా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ జార్లోని ఇవన్నీ ఎందుకు వేసుకున్నానంటే, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని తిరువాత పెట్టుకుంటాం కదా, తిరుగుమాత పెట్టుకున్న గిన్నెలోకి ఇది వేసేస్తే సరిపోతుంది, మనం ఎక్కువ గిన్నెలు యూజ్ చేయకుండా. అలాగే ఇది ఆల్రెడీ ముందే నేను పసుపు ఉప్పు వేసాను, ఇప్పుడు చింతపండు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, బెల్లం వేసాను. ఈ రసం మరిగేదంతా అయిపోయినాక మనం లాస్ట్లో చివరిలో ఒకసారి సాల్ట్ చూసుకొని తక్కువైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అలాగే స్టవ్ ఆఫ్ చేశాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు చేయని వాళ్ళైతే, ఇలా ఆల్రెడీ చేసే వాళ్ళైతే నో ప్రాబ్లం. ఇక్కడైతే తిరగమాతకి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు, అంతే, ఇంకేం లేదండి. ఈ వెల్లుల్లిని కూడా నేను పొట్టుతో సహా ఇలా దంచుకున్నాను. ఇలా పొట్టుతో సహా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఈ కరివేపాకులో కొద్దిగా కరివేపాకు నేను పచ్చిది ఇలా రసంలో వేసేసుకుంటాను, తుంచి వేసుకోవాలి. ఇలా రసంలోనే వేసుకోవాలి. కొద్దిగా వచ్చి తిరుగుమాతలో వేసుకుంటాను. బయట బెడ్షీట్స్ ఆరేసినాం, తీసే, ఆరిపోయింటాయి తీసే.
ఇప్పుడు ఇది తిరుమత పెట్టుకోవాలి. ఈ రసంకి తర్వాత కూడా మనం పెట్టుకుంటాం కదా, అది ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొద్దిగా ఆయిల్ చూసి వేసుకోండి. రసంకి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా అస్సలు బాగోదు, పైన అంతా ఆయిల్ తేలినట్టు ఉంటుంది. కొంచెం ఫ్లేమ్ చూసి పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ త్వరగా వేగిపోతుంది, కొంచెం ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి. చూసారా, ఈ వెల్లుల్లి ఇలా రెడ్డిష్ కలర్ రావాలి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నాక ఇందులో ఈ రసం వేసేసుకోవాలి. ఇలాగే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో ఇలా వేసేసి ఇక్కడ మనం రసం థిక్నెస్ చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా రసం అనేది ఇమిరిపోతుంది కదా కొంచెం లైట్గా, అందుకే కొంచెం వాటరీగానే చూసుకోండి. చూసారా, ఇలా ఇది బాయిల్ అయ్యేసరికి కొంచెం థిక్నెస్ వస్తుంది. ప్లస్ ఇందులో ఒక స్పూన్ రసం పౌడర్ వేసుకున్నప్పుడు థిక్నెస్ వస్తుంది. నేనైతే వాడనండి రసం పౌడర్, అసలు ఏవి వాడను. ఎంతైనా బయట తెచ్చుకున్నవి అందులో కెమికల్స్, నిల్వ ఉండడానికి కెమికల్స్ వేసుంటారు ఖచ్చితంగా, ప్యాక్ చేసి ఉంటారు కదా, అవన్నీ ఎందుకని చెప్పి నేను ఇలాగ ఓన్లీ సాల్ట్, మిర్చి పౌడరు, కొంచెం బెల్లం వేసుకుంటాను, పసుపు, ఇంకా చింతపండు, వెల్లుల్లి, అంతే, కరివేపాకు. ఇక్కడ మీ టేస్ట్ చూసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, నేను అయితే ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. అప్పుడు నైస్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు రాక్ సాల్ట్ వేస్తున్నాను చూడండి. అప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదని అది వేసాను, ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటాను. ఇదైతే కొద్దిగా చూసి తక్కువగానే వేసుకోండి, ఇది ఎక్కువ సాల్టీగా ఉంటుంది. అంతే అండి, వాటర్ని చూసి అడ్జస్ట్ చేసుకొని మనకి థిక్నెస్ ఎట్లుండాలని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో రసంని లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ అనేది మరగాలన్నమాట. ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడం, అంతే అండి. ఇక్కడ టొమాటో రసం బాయిల్ అవుతుంది. ఇంకొక కుక్కర్లో ఇలా బీట్రూట్ కొద్దిగా వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవడానికి బాయిల్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ చూపించాను మీకు. నెక్స్ట్ ఇక్కడ పప్పు అయిపోయింది కదా, ఇది కూడా చూద్దాము. చూసారా, పప్పు కూడా ఎంత మెత్తగా అసలు ఉడికిపోయింది. ఈ పప్పు గుత్తితో ఎనుపుకోవడం కూడా అవసరం లేదు, ఇలాగే తిరువాత పెట్టుకోవచ్చు. ఇంత లూజ్గా ఉందండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఈ వాటరీ ఉండాలనుకుంటే కొంచెం పక్కన వాటర్ని బాయిల్ చేసుకొని వాటర్ కలుపుకోండి, మీకు ఇంకొంచెం వాటరీగా కావాలనుకుంటే. ఇదైతే పప్పు తిరువాత పెట్టుకోవడానికి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి వేయించుకొని పప్పులో వేసుకోవడం, అంతే. ఇక్కడ రసం కూడా అయిపోతుంది. ప్లస్ ఇక్కడ
జ్యూస్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇక్కడ బీట్రూట్ కూడా 2 విజిల్స్ వచ్చేసింది. నేను ఇక్కడ నెయ్యి, ఈ రసంలో నేను నెయ్యి వేసుకుంటా అండి. ఇది కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మేమైతే వేసుకుంటాము, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ నెయ్యి గిన్నెలో గడ్డ కట్టేసిందండి, అందుకని ఇలా వేడి రసం వేస్తే కరిగిపోతుంది కదా అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను. అంటే ఇందులో కొద్దిగా ఉన్నింది, అది వేసుకున్నాను. ఇంక ఇందులో కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నానండి, వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్, కారం అన్ని చూసుకోండి. నాకైతే సరిపోయింది, పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. బెల్లం కూడా సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు. చూడండి, అంతే అండి, ఇంకా ఆఫ్ చేయడమే. ఇది పక్కన వేసుకున్నాను ఆఫ్ చేసి. ఇక్కడ చెప్పాను కదా, నేను పప్పుకి కాకరకాయ ఫ్రై చేసినప్పుడు అందులో కాకరకాయ ఎంత ఫ్రై అయ్యాక ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి నేను కాకరకాయ చేసుకున్నాను. ఆ ఎక్స్ట్రా ఆయిల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇలా వడగట్టుకోవాలి. ఇది ఒక్కసారి కాకరకాయ చేసిందే అండి, దీన్ని ఏం నేను ఎక్కువ బాయిల్ చేయలేదు. ఏది వేస్ట్ చేయకూడదు, అందుకని చెప్పి నేను ఇలా మరుసటి రోజే పప్పుకి తిరువాత వేసేసుకుంటాను. అస్సలు చేయదనిపించదు. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి, నేను ఇంకా తిరువాత వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత ఆనియన్స్. ఈ ఆనియన్స్ లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే అండి, రెడ్డిష్ కలర్ వచ్చేసింది కదా, ఈ పప్పులో వేసుకోవాలి. చూసారా, ఇలా వాటరీగా ఉండాలి. అంటే పప్పు ఇలా కొంచెం నీళ్ళగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇక నా లంచ్ ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇక్కడ పప్పు, అది ఎర్రపప్పు, టొమాటో రసం, ఇంకా అటు సైడ్ అవి పాలండి. పైన మా హస్బెండ్ మధ్య మధ్యలో అంటే రోజుకి ఒక 10 times అయినా కాఫీ తాగుతారు, అందుకని నేను ఇలా ఒకటి పెట్టేసుకొని ఉంటాను. గిన్నెలోనే చేసుకుంటా ఉంటా. ఇంక ఇది వచ్చి పతాంజలి గిలాయ్ జ్యూస్ అండి, అంటే తిప్పతీగ జ్యూసు. ఇది డైలీ మార్నింగ్ నైట్ తాగుతాను. ఇది సర్వరోగ నివారణి అని అంటారండి. నిజంగానే నాకు ఇది తాగినాక హెల్త్ చాలా చాలా బాగుంది. నేనైతే ప్రతి ఒక్కరికి ఇది యూస్ చేయమనే చెప్తాను. నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నాకు హెల్త్ ఎప్పుడూ అన్హెల్తీగానే ఉండింది, కానీ ఇది వాడినాక చాలా బాగుంది. అందుకే నేను దాన్ని వదలను, కంటిన్యూ చేస్తాను. తర్వాత అదొక చిన్న రోల్ అండి. ఇక్కడ వంట అంతా అయిపోయినాక ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఇవన్నీ నేను డైలీ యూస్ చేసేటువంటి అందుబాటులో పెట్టుకుంటా. చక్కెర, కాఫీ పొడి, టీ పౌడరు, పికిల్స్, శనక్కాయ పొడి, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. డైలీ యూస్ చేస్తాం కాబట్టి. ఇక్కడైతే నా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం. తర్వాత నేను షింక్లో సామాన్లు కూడా అన్నీ బయట వేసేసాను. ఈవినింగ్ మెయిడ్ వచ్చి కడిగేస్తుంది. ఇక్కడ షింక్ కూడా క్లీన్ చేసేసుకున్న, క్లాత్ అన్నీ. ఇక్కడ ముసర వేసుకోవడానికి ఒక డస్ట్బిన్ అండి. దీనిపైన ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది.
ఇక్కడ నేను సామాన్లు ఎమర్జెన్సీగా నేను ఏమైనా కడుక్కోవాలన్నా లేదా షింక్ కడగాలన్నా విమ్ లిక్విడ్ పెట్టుకున్నాను. ఇది హ్యాండ్ వాష్, ఇది డెటాల్ అండి. ఇది నేను నాన్ వెజ్ వీక్లీ 2 or 3 చేసినప్పుడు ఇది మొత్తం విమ్ లిక్విడ్ వేసి బ్రష్ చేసి కడిగేస్తా, వాటర్ వేసేసి. మిగతా ఒక 3-4 డేస్ మధ్యలో మాత్రం ఒక వాటర్లో జగ్లో వాటర్, ఈ జగ్ కూడా ఇక్కడ పెట్టుకున్న మగ్గు, ఈ మగ్లో వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఒక మూత ఈ డెటాల్ లిక్విడ్ వేసుకొని ఇది మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇది నా లంచ్ ప్రిపరేషన్ అండ్ మై క్లీనింగ్ అండి. ఇలా చేసేసుకుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. జస్ట్ నౌ ఇప్పుడే బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంకా జ్యూస్ తాగేయాలి. ఈరోజు నా వీడియో అయితే ఇంతే అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.